హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం డిఎఫ్ సైలెంట్గా ఎందుకు ఉండాలి దీని గురించి మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఒక కామెంట్ వచ్చింది. నేను ఆ కామెంట్కి ఆన్సర్ చెప్పి ఆ వీడియోలోకి వెళ్దాం. నా డిఎం నేను మెడిటేషన్ చేస్తుంటే నాతో పాటే ఉన్నట్టే ఉంది, బట్ అతనితో నాకు ఏ పరిచయం లేదు, మాకు ఎలాంటి బాండింగ్ కూడా లేదని అడిగారు ఒకరు క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, డిఎం తోటి ఎలాంటి పరిచయం లేదు అని అంటే మేబీ మీకు కూడా బబుల్ ఫేస్ లేకుండా ఉండుండొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏంది అంటే, ట్విన్ ఫ్లేమ్స్లలో రకాలు ఉంటారు. స్పిరిచువల్ ట్విన్ ఫ్లేమ్స్ అని ఉంటారు, మ్యాట్రిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అని ఉంటారు. స్పిరిచువల్ ట్విన్ ఫ్లేమ్స్ అంటే దైవభక్తి ఉంటుంది వాళ్ళకి, గాడ్ని నమ్ముతారు, అండ్ సేవా కార్యక్రమాల మీద కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేయాలనే నేచర్ వాళ్ళకు ఉంటుంది, స్వతహాగా వాళ్ళకు జన్మతహా వచ్చేస్తుంది అది. మ్యాట్రిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అంటే వాళ్ళు దైవాన్ని నమ్మరు, ఎదుటి వ్యక్తికి హెల్పింగ్ చేసే నేచర్ అనేది చాలా తక్కువ. ఓన్లీ వాళ్ళ గురించి వాళ్ళు మాత్రమే ఆలోచించుకుంటారు. అంటే వాళ్ళు కొంచెం పిసినారి అనుకోవచ్చు, ఇంకా ఎవరికి సాయం చేసే గుణం అనేది ఉండదు వాళ్ళకు. వీళ్ళని మ్యాట్రిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అని అంటారు. అంటే వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ మనీకే ఇస్తారు. యాక్చువల్గా డిఎమ్స్ అందరూ మనీ మైండెడే, మెటీరియలిస్టిక్ లైఫ్ వెంట పడుతుంటారు. కానీ ఈ మ్యాట్రిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళు ఎవరంటే 100కి 100% ఇంకా మనీ గురించి ఆలోచిస్తారు, ఇంకా దేని గురించి వాళ్ళకు ఉండదు మైండ్లో. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి వీళ్ళ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా ట్విన్ ఫ్లేమ్స్కి బబుల్ ఫేస్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. బబుల్ ఫేస్ లేని వాళ్ళకి సపరేషన్కి వచ్చిన తర్వాత, ఒకవేళ మీ ట్విన్ ఫ్లేమ్ కనుక స్పిరిచువల్ ట్విన్ ఫ్లేమ్ అయింది అనుకోండి, మీరు ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేశారు, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీకు అతనితో కమ్యూనికేషన్ వస్తుంది. మెసేజ్ చేసుకోవడమా, మాట్లాడుకోవడమా, లేదంటే బయట కలుసుకోవడమా, అంటే చూడడమా, మీ అంతటా మీరు కాదు, యూనివర్స్ తీసుకురావాలి ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ మాట్లాడుకోవడం కానీ, ఏదైనా సరే అది యూనివర్స్ నుంచి రావాలి. యాక్చువల్గా ఇది వస్తారు 6 మంత్స్కి ఒకసారి, అప్పుడప్పుడు మీ లైఫ్లోకి వస్తుంటారు. వీళ్ళని స్పిరిచువల్ ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. అంటే డిఎఫ్ ఇన్నర్ వర్క్ చేస్తుంది కదా, స్టార్ట్ చేసిన తర్వాత చెప్తున్నా. ఒకవేళ మ్యాట్రిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అయ్యారనుకోండి, మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేసినా కూడా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకు ఇటు సైడ్ ఉండదు, వాళ్ళకు ఓన్లీ మనీ మైండెడే. కాబట్టి మీకు మీ లైఫ్లో మరి మ్యాట్రిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అయినా ఏమన్నా ఉన్నారేమో, అందుకనే మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేస్తున్నా కూడా మీకు ఇంకా అతనితో పరిచయం కూడా లేకుండా ఉన్నది. అండ్ వీళ్ళని సైలెంట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా అంటారు. వాళ్ళకి సైలెంట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. రీయూనియన్ అయిందనక ఎలాంటి పరిచయం కానీ, ఎలాంటి బాండింగ్ కూడా ఉండదు వాళ్ళకి. నా విషయం చెప్పాలంటే నాకు కూడా లేదు బబుల్ ఫేస్. కానీ నేను సపరేట్ అయిన తర్వాత, నేను వన్స్ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 6 మంత్స్కి ఒకసారి కమ్యూనికేషన్ వచ్చింది. నేను మెసేజ్ చేసినా, మాట్లాడినా, అది గొడవలు అవుతున్నాయా ఏదైతున్నాయో అది పక్కకు పెడితే ఏదో ఒక రకంగా అతనితో ఏదో ఒక రకమైన బాండింగ్ అయితే ఉంది. కానీ అసలే లేకుండా అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే, రీయూనియన్కి ముందు మీరు ఇంకా రీయూనియన్ ఇంకొక 2-3 నెలల 3 to 4 మంత్స్లో అయిపోతుంది అనగా, మీ డిఎం మీ లైఫ్లోకి వస్తారు, కనపడతారు. అది ఒక్కసారి కాదు, 3-4 టైమ్స్ చూస్తారు. మీరు ఒకరినొకరిని అప్పుడు చూసుకుంటారు. నేను నా డిఎంని అప్పుడే చూశాను. అంటే మీకు ఇది ఏది లేవు అని అంటే, మేబీ మీరు మ్యాట్రిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అయి ఉంటారు, సైలెంట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండి ఉంటారు. మీరు ఏదున్నా ఏది లేకున్నా మీ డిఎం గురించి ఎంతవరకు వచ్చింది ఏంది అనేది మీకు డ్రీమ్స్ రూపంలో వస్తుంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు సోల్ చాలా ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు సోల్ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించిందని అంటున్నారు. యాక్చువల్గా మన డిఎం కంటే ముందు మన సోలే మన దగ్గరకు వస్తుంది. మనం ఎంత ఇన్నర్ వర్క్ చేస్తుంటామో మనం సోల్కి అంత దగ్గర అవుతాం. సోల్ తోటి, మన డిఎం సోల్ తోటి డీప్ కనెక్షన్ ఏర్పడుతుంది మనకు. సోల్ అనేది మనకు ముందే వస్తుంది. మన డిఎం కంటే ముందు మన లైఫ్లోకి వచ్చేది మన సోలే. సోల్ మర్జ్ అయింది కదా మనకు. మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు, మీ సోల్ మీ దగ్గరకు వస్తుందంటే అది కరెక్టే. మీరు ఎవరు అనేది, అంటే మీరు సైలెంట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారా, ఒకవేళ కార్మిక్ని చూసి మీరు అవేకనింగ్ అయ్యారు అనేది మీకు మీ ఇన్నర్ వర్కే క్లారిటీ ఇస్తుంది. మీరైతే ఇన్నర్ వర్క్ కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ సైలెంట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అయితే రీయూనియన్ ఉంటుంది వాళ్ళకు కూడా, కానీ కొంచెం టైం పడుతుంది. మీరైతే ఇన్నర్ వర్క్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు డిఎఫ్ సైలెన్స్గా ఎందుకు ఉండాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అందరూ డిఎఫ్లో చేస్తున్న మిస్టేక్ ఇదే. మీరు కొంతకాలం నుంచి ఇన్నర్ వర్క్ చేస్తున్నారు, మీ డిఎం వచ్చారు మీ లైఫ్లోకి. ఎట్లొచ్చాడు, ఏ ఎనర్జీతో వచ్చాడు అంటే, ఈ జర్నీని అంగీకరించండా, నేను డిఎంని, నువ్వు డిఎఫ్ అని గుర్తించండా, నీకు వాల్యూ ఇస్తున్నాడా? ఇలా కరెక్ట్గా వచ్చుంటే అప్పుడు మీరు మాట్లాడవచ్చు. మీరు అతనితో మళ్ళీ మీరు ఎప్పటిలాగా కలవచ్చు, మాట్లాడవచ్చు. ఈ జర్నీ కరెక్ట్గా ఉందని అర్థం. కానీ చాలామంది లైఫ్లో ఏమవుతుందంటే, డిఎఫ్ ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు డిఎం వస్తున్నారు, ఏ ఎనర్జీతో వస్తున్నాడు, అతని జర్నీని అంగీకరించట్లా, జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్లో ఉందామని వస్తున్నాడు. జస్ట్ ఓన్లీ కలుసుకుందాం, మాట్లాడుకుందాం, చూసుకుందాం, అంతవరకే. అతను నిన్ను డిఎఫ్ అని కానీ, నేను డిఎం అని కానీ, ఈ జర్నీ నేను అంగీకరించడానికి కానీ ఏదీ లేదు. అంటే అక్కడ నీకు విలువ లేదు అని అర్థం. ఈ జర్నీని గుర్తించట్లేడు అంటే, అతను డిఎం అని అంగీకరించట్లేదు అంటే, నిన్ను డిఎఫ్గా కూడా అంగీకరించలేదు కదా.
నీకు విలువ లేదు కదా అక్కడ. అంటే నీకు విలువ లేదు. కాకపోతే నువ్వు డిఎఫ్వి కాబట్టి, నువ్వు సోల్వి కాబట్టి, నీతో మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి వచ్చిండు, నీతో మాట్లాడుతుండు, కలుస్తున్నాడు, అంతవరకే. కానీ ఈ బాండింగ్, ఈ టిన్ ఫ్లేమ్ అనే కనెక్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను అంగీకరించిన, నేను ఒక టిన్ ఫ్లేమ్ని, నేను డిఎంని అనే ఆ సీరియస్నెస్ లేదు. లేకున్నా కూడా ఏం చేస్తున్నారంటే డిఎఫ్లు ఇక్కడ, నా డిఎం వచ్చిండు కదా, సరే అతనంతర అతనే వచ్చిండు, అతనంతర అతనే మాట్లాడుతున్నాడు, పోనీలే నా డిఎం ఇంతవరకైనా వచ్చిండు, పర్లేదు నాకు ఇదైనా చాలు అని వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది డిఎఫ్స్ ఇక్కడ వాళ్ళ కెరియర్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళ కెరియర్లో జాబ్ చేసుకోవడం కానీ, బిజినెస్ గ్రోత్ చేసుకోవడం కానీ, యోగాలు చేయడం, మెడిటేషన్లు చేయడం, హెల్త్ని కేర్ తీసుకోవడం కానీ, ఇదంతా ఏమనుకుంటారు, సెల్ఫ్ లవ్లో మేము ఉన్నాం, మేము ఇప్పుడు సెల్ఫ్ లవ్లోకి వచ్చేసాం కాబట్టి మా డిఎం మా దగ్గరకు వచ్చేసారు, ఇక ఈ జర్నీ అయిపోయింది, ఇంకా నాకు రీయూనియన్ అయిపోయింది. కాదు, నీకు అక్కడ వాల్యూ ఇస్తలేడు, అది గుర్తించట్లేరు. ఇది మీకు డివైన్ పెడుతున్న టెస్ట్. మీ డిఎం మీకు వాల్యూ ఇస్తున్నాడా అది గుర్తించండి. వాల్యూ ఇవ్వడం అంటే ఏంది, జర్నీని అంగీకరించడం, నిన్ను డిఎఫ్గా గుర్తించడం. నువ్వు ఎంతైతే వాల్యూ ఇస్తున్నావో అంతే వాల్యూ నువ్వు తిరిగి పొందుతున్నావా, లేదు. అక్కడ జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్ లాగా ఉన్నది. అంటే జస్ట్ చూడడం, మాట్లాడడం, అంతవరకే, కలుసుకోవడం. ఒక ఇన్నర్ వర్క్ చేయడం కానీ, నీ కోసం నీ ముందు నిన్ను చేయబట్టుకొని నీది నాది అని ఫీల్ కావడం కానీ, సొసైటీ ముందు నేను నిల్చొని మాట్లాడే ధైర్యం కానీ, అది ఏవీ లేదు తనకి. లేకుండా పంపిస్తున్నాడు గాడ్ మీ దగ్గరికి. అంటే మీకు డివైన్ పెడుతున్న టెస్ట్. ఇక్కడ ఏం చేస్తుంది చూద్దాం. ఇప్పుడు ఇన్నర్ వర్క్ చేస్తుంది, నేను డిఎంని ఈ ఎనర్జీలో పంపుతా తన దగ్గరికి. ఇప్పుడు తను ఏం చేస్తుంది, ఈ ఎనర్జీలో నాకొద్దు, నా డిఎం ఈ జర్నీని అంగీకరించనంత వరకు నా లైఫ్లోకి నేను ఇప్పుడు రానివ్వను, నాది నేను చూజ్ చేసుకుంటా, నేను విలువలేని చోటికి నేను వెళ్ళలేను అని మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలి అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, చూజ్ చేసుకోవట్లేరు. ఎందుకంటే ఆల్రెడీ నేను సెల్ఫ్ లవ్లో ఉన్నా కదా, నేను నా కెరియర్ నేను చూసుకుంటున్నా, నా డబ్బులు నేను ఇప్పుడు సంపాదించుకుంటున్నా, నేను ఇండిపెండెంట్ అయిపోయినా, నేను ఇంకా ఫిట్నెస్ అవన్నీ చూసుకుంటున్నా, హెల్త్ కోసం కేర్ తీసుకుంటున్నా, నేను సెల్ఫ్ లవ్లో ఉన్నా కాబట్టి నా డిఎం వచ్చిండు. ఇంకా విలువ అంటవా, ఇక అసలు దాని గురించి మర్చిపోతున్నారు అందరూ. కానీ ఇదే మీకు టెస్ట్. మీకు విలువ లేని చోటికి మీరు వెళ్తున్నారు. మిమ్మల్ని మీరు, మీ విలువను మీరు గుర్తించుకోవాలి, మీ విలువను మీరు ఇక్కడ కాపాడుకోవాలి. నా డిఎం అంటే నాకు ప్రేమ, ఈ జర్నీ అంటే నాకు గౌరవం, అంతకు మించి నేనంటే నాకు ప్రేమ, నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, నాకు విలువ లేని చోటికి నేను వెళ్ళలేను, అది నా డిఎం అయినా సరే అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారో అప్పుడే మీ రీయూనియన్కి అక్కడే మీ మొదటి అడుగు పడుద్ది. ఒక ప్రాపర్ రీయూనియన్కి మొదటి అడుగు అక్కడే పడుద్ది మీకు. సెల్ఫ్ లవ్ అంటే ఏంది, యోగాలు చేయడం, మెడిటేషన్ చేయడం, ఏదో కెరియర్లో జాబ్ చేయడం, బిజినెస్ గ్రోత్ చేసుకోవడం, ఇది సెల్ఫ్ లవ్వే. కానీ ఇది ఒక్కటే సెల్ఫ్ లవ్ అనుకుంటే ఎట్లా. నిజమైన సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం, మీ విలువని మీరు కాపాడుకోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవడం. మీ డిఎం ఎట్లా వస్తున్నాడు, మీకు ఏం మాత్రం ఎనర్జీ, అసలు సరిపోని ఎనర్జీలో వస్తున్నాడు, నువ్వు అర్హత లేదు, అసలు నువ్వెవరివి, నేను డిఎఫ్ని, నేను అతని పక్కన ఉండాల్సిన స్థానం నాది, కానీ నిన్ను ఎక్కడనో ఉంచుతున్నాడు. అప్పుడప్పుడు నువ్వు గుర్తొస్తావు, నీతో మాట్లాడతాడు, కలవాలనిపిస్తుంది, కలుస్తాడు, పిలుస్తున్నావు, వెళ్తున్నావు. ఎన్ని రోజులు ఇట్లుంటావు. నీకు థర్డ్ పార్టీ అక్కడ ఉంది, నీకు థర్డ్ పార్టీ ఈడ ఉంది, మరి థర్డ్ పార్టీ ఎప్పుడు పోవాలి, మీరిద్దరు ఎన్నడూ ఒకటి కావాలి. ప్రాపర్ రీయూనియన్, ఇద్దరు ఒకటైనప్పుడే కదా ప్రాపర్ రీయూనియన్ జరిగేది. అది ఎన్నడూ సాధ్యమైతే మీ డిఎం ఇన్నర్ వర్క్ చేసినప్పుడు. ఆయన ఇన్నర్ వర్క్ చేయాలంటే అసలు ఫస్ట్ ఈ జర్నీని అంగీకరించాలి. ఇవన్నీ ఎప్పుడైతాయి కదా, ఇదన్నీ అవ్వాలి అని అంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలి. మీరు వెళ్ళడం వల్ల ఏమవుతుంది చెప్పనా, మీ విలువను మీరు తగ్గించుకోవడం వల్ల మీ డిఎం అవేకనింగ్ అక్కడనే ఆగిపోయింది. మీకు విలువ ఇవ్వడు, ఎందుకు ఇస్తాడు ఇంకా విలువ. కొంతమంది డిఎఫ్లు అంటున్నారు, నా డిఎం దృష్టిలో నేను ఇక ఎంత డిఎఫ్ అంటే ఎన్ని రోజులైనా అక్కడనే పడి ఉంటుంది, ఎన్ని ఏంటైనా సరే డిఎం కోసం డిఎఫ్ అనేది అట్లా వెయిటింగ్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎందుకు అనుకుంటాను, మీరు ఇట్లా చేస్తున్న తర్వాత మీరు పోయి మీ ఎనర్జీని మీరు ఇస్తున్నప్పుడు ఎందుకు అనుకుంటాను. నీకు గౌరవం ఇచ్చిన వ్యక్తి అయితే, నీకు రెస్పెక్ట్ చేస్తున్న వ్యక్తి అయితే అట్లెందుకు అనుకుంటాడు. అరే నా డిఎఫ్ నా కోసం ఇంత కష్టపడుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి నా కోసం సిలబస్ చేసుకుంటా ఇంత త్యాగం చేస్తుంది, ఇవన్నీ గుర్తిస్తాడు. ఆ గుర్తింపు లేదంటే నీకు విలువ లేదని అర్థం. విలువ లేని చోటుకి వెళ్ళి నాకు విలువ కావాలి, నువ్వు విన్న వర్క్ చేయి, ఈ జర్నీని అంగీకరించాలి, నువ్వు పడేది ఎక్కడిది. మీరు ఇంకా చేజింగ్ చేస్తారు, సెల్ఫ్ లవ్లో కాదు మీరు ఉన్నది, చేజింగ్. మీ డిఎంని చేజింగ్ చేస్తారు, మీకు తెలియకుండానే వదలలేకపోతారు, ఎమోషనల్గా డిటాచ్మెంట్ కాలేకపోతారు. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకున్నంత వరకు, మీరు సైలెంట్గా ఉన్నంత వరకు మీ డిఎంకి అర్థం కాదు మీ విలువ. నేను పక్కన ఉంటా, నా డిఎంని మార్చుకుంటా, నా డిఎం తోటి నేను పక్క నుండి చెప్తుంటే నా తను అంగీకరిస్తాడేమో అనే దాంట్లో మీరు వెళ్తున్నారేమో. కానీ ఇది నార్మల్ కనెక్షన్ కాదు, ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఎప్పుడైతే నిన్ను నువ్వు చూజ్ చేసుకుంటావో అప్పుడే నీ డిఎం అవేకనింగ్ కంప్లీట్ అయింది. నీకు నువ్వు రెస్పెక్టే ఇచ్చుకోవట్లేవు, నీ డిఎం ఎందుకు ఇస్తాడు చెప్పు రెస్పెక్ట్. ఇంకా నీ డిఎం అనేది ఎక్కడిది,
డిఎం దృష్టిలో అట్లుంటుంది ఇట్లుంటుంది అంటే ఎక్కడిది అది అసలు అడిగే అనేది ఉందా మనకు అర్హత? ఎందుకు డిఎం మీదకి దూసేస్తారు అంతా? డిఎం దృష్టిలో ఇట్లా ఉంటుంది, డిఎంఏ మంచోడు కాదు, డిఎంకి కర్మలు ఉన్నాయి కాబట్టి నన్ను లెక్క చేస్తలేడని కాదు. మీ ఇన్నర్ వర్క్ కరెక్ట్గా లేదు ఇక్కడ. గాడ్ పంపిండు డిఎంని, పో నువ్వు ఎనర్జీలో వెళ్ళు డిఎఫ్ దగ్గరికి. ఇప్పుడు ఏం చేస్తావు చూస్తా. ఒక టెస్ట్ పెడుతుండు. నాకు సరిపోని ఎనర్జీలో ఇప్పుడు నా డిఎం ఉన్నాడు. నేను చేస్తున్న ఇన్నర్ వర్క్కి, నేను చేస్తున్న పడుతున్న కష్టానికి ఇప్పుడు ఏం మాత్రం అక్కడ కరెక్ట్గా లేదు. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని అంగీకరించను. నా డిఎంని గాడ్కి సరెండర్ చేస్తా. ఇప్పుడు ఏ పరిస్థితి అయితే ఉందో దాన్ని కంప్లీట్గా గాడ్కి సరెండర్ చేస్తా. నన్ను నేను చూజ్ చేసుకుంటా. నా సెల్ఫ్ లవ్లో నేను ఉంటా. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటా. మీరు సరెండర్ కావట్లేరు గాడ్కి. మీరు సరెండర్ అయితలేరు, చేస్తలేరు మీ డిఎంని గాడ్కి. మీరు కరెక్ట్గా లేక డిఎం అనేది ఎక్కడిది, జర్నీ అనేది ఎక్కడిది, గాడ్ని అనేది ఎక్కడిది? ఈ జర్నీ అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది, జాలి లేనిది దయ లేనిది ఇట్లా దారుణమైనది అంటే స్టార్టింగ్లో ఉంటుందేమో, కానీ జాలి దయ లేకుండానే అందరూ రీయూనియన్ అయ్యారా? రీయూనియన్ అయ్యి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చింది జర్నీ, మరి మీకెందుకు ఇవ్వట్లేదు? అంటే మీ ఇన్నర్ వర్క్లో లోపం ఉంది. మీరు మీ డిఎంని డిటాచ్మెంట్ చేస్తలేరు అసలు. ఇంకా సరెండరింగ్ కానీ లేదు గాడ్కి. ప్రాపర్ సెల్ఫ్ లవ్ లేదు, గాడ్కి సరెండరింగ్ లేదు, మీ డిఎం తోటి ఎమోషనల్గా డిటాచ్మెంటే లేదు. మీ జర్నీ ఎక్కడ కంప్లీట్ అయింది? కంప్లీట్ కాకముందే నా జర్నీ డిఎం వచ్చింది కదా, ఇంకా ఈ జర్నీ ఇంతే, నేను ఈ జర్నీలో ఇట్లనే ఉంటారేమో, డిఎఫ్లు అంటే ఇంతే ఉండాలి, ఒక త్యాగమూర్తిలాగా బతకాలి. ఎవరు చెప్పారు ఇవన్నీ? మీకు మీరు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకోరు. కాదు, ఒక నిజమైన డిఎఫ్ ఎట్లుంటుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు, మీ డిఎం వచ్చిండు, మీకు సరిపోని ఎనర్జీలో మీ దగ్గరకు వచ్చిండు. దాన్ని అంగీకరించి ఇప్పుడు ఈ డిఎం ఇలా వచ్చిండు, దాన్ని నేను గాడ్కి సరెండర్ చేస్తాను. నా ఈ పరిస్థితి నేను ఇప్పుడు అంగీకరిస్తాను, నన్ను నేను చూజ్ చేసుకుంటాను. నువ్వు సైలెంట్గా ఉండు. నీ మౌనం నీ డిఎంకి నీ విలువను నేర్పిస్తుంది, నీ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. లైఫ్ లాంగ్ నువ్వు ఏదైతే కళ్ళు అంటున్నావో నీ డిఎం తోటి లైఫ్, అది నీకు తెచ్చిపెడుద్ది. నువ్వు పక్క నుండి 1,00,000 సార్లు చెప్పినా ఆయనకు అర్థం కాదు. నువ్వు దూరం అయి చూడు, నీ ఎనర్జీని ఇవ్వకుండా ఉండి చూడు, అప్పుడు అర్థమైంది నీ డిఎంకి నీ విలువ. నువ్వు నోరు తెరిచి అడగాల్సిన అవసరమే లేదు, నా కోసం ఇది చెయ్యి అది చెయ్యని. ఆటోమేటిక్గా అక్కడి నుంచి వస్తాయి అన్నీ. ఎందుకంటే నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటున్నావు. ఇక్కడ నీ సెల్ఫ్ లవ్లో నువ్వు ఉన్నావు. నువ్వు విలువ లేని చోటుకి ఇప్పుడు నువ్వు వెళ్ళట్లేవు. నా డిఎం నాకు విలువిస్తలేడు కాబట్టి నేను వెళ్తలేను. నాది నేను చూజ్ చేసుకుంటా. ఏదైతే ఎనర్జీతో వచ్చిండో ఆ ఎనర్జీతో ఉన్న డిఎంని మీ గాడ్కి సరెండర్ చేయి. నువ్వు సరెండర్గా ఫస్ట్ నీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అన్ని గాడ్కి సరెండర్ చేసి చూడండి. అప్పుడు తెలుస్తుంది మీకు జర్నీ విలువ. గాడ్కి సరెండరింగ్ లేక మీరు మీ ఏది లేక మీ జర్నీని అనేది తప్పు పట్టేది కరెక్ట్ కాదు కదా. మీరు కరెక్ట్ ఇన్నర్ వర్క్ చేయండి. మీరు డిఎంని డిటాచ్మెంట్ కండి. చూడండి, ఈ జర్నీలో మీ డిఎం కంటే ఎప్పుడు ఎక్కువ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అప్పుడే రీయూనియన్ సాధ్యమైంది. అంతవరకు ప్రాపర్గా రీయూనియన్ అనేది సాధ్యం కాదు. మీ డిఎం మీద నా కోసం అది చేయాలి ఇది చేయాలి జర్నీని అంగీకరించాలంటే కష్టం అది. ఎందుకనంటే మీరు అతను చేజింగ్ చేస్తుర్రు. మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారని అనుకుంటున్నారేమో, కానీ చేజింగ్ చేస్తారు. మీ డిఎం వెంట పడుకుంటా మీ డిఎం అవేకనింగ్ అక్కడనే ఆపేసేసారు. మీరు ఇంకా ఎట్లయితుంది రీయూనియన్? నువ్వు కోరుకున్న కలలు కన్నా జీవితం ఎట్లా వస్తుంది నీకు? రావాలి అంటే ఫస్ట్ నీ డిటాచ్మెంట్ కండి. డిటాచ్మెంట్ అయ్యి చూడండి మీ డిఎం తోటి, అప్పుడు అర్థమవుతుంది జర్నీ విలువ. జర్నీ ఇచ్చే బ్లెస్సింగ్స్ అప్పుడు చూడండి ఎట్లా ఇస్తుందో. ఎప్పుడైతే మీరు సైలెంట్ జోన్లోకి వస్తారో, మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటారో, మీ కెరియర్ మీద మీకు ఫోకస్ ఉంటుంది, మీ రెస్పెక్ట్ మీకు ఉంటుంది, మీ టోటల్ ఫోకస్ అంతా మీ మీద ఉంటుంది. అప్పుడు అస్తమానం 24 గంటలు అతని గురించి ఆలోచించే మీరు మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. డిటాచ్మెంట్ అయిన తర్వాత మీరు సైలెంట్ జోన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది? మీ డిఎంకి అర్థమైంది మీ విలువ. మీరు లేని లోటు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి నా డిఎఫ్ నేను ఇంత బాధ పెట్టినా కదా, నా కోసం కూడా ఇంత ఏడ్చుంటుంది కదా అని అప్పుడు అర్థమైంది తనకి. ఈ జర్నీ విలువ అర్థమైంది, నేనెవరు అనేది అర్థమైంది అప్పటికి. ఎందుకు ఏడుస్తున్నాను నేను తన కోసం, ఎందుకు బాధపడుతున్నా నేను? ఒక్క పర్సన్ ఇప్పుడు తను నాతో మాట్లాడకపోతే నాకు ఎందుకు ఇంత బాధ అవుతుంది అన్నీ అప్పుడు వస్తాయి. రియలైజేషన్ వస్తుంది, అది దాన్నే అవేకనింగ్. అప్పుడు తెలుసుకుంటాడు నేను డిఎంని అని అంగీకరిస్తాడు. తను నా డిఎఫ్ అని అంగీకరిస్తాడు, ఈ జర్నీని అంగీకరిస్తాడు. లేదండి మేము మా డిఎంని వదిలిపెట్టాలనే ఉంది, కానీ అతని మాట వినగానే అతనితో మాట్లాడగానే మేము ఉండలేకపోతున్నాము, అతన్ని దూరం పెట్టలేకపోతున్నామంటే మీకు ఇంకా హీలింగ్ జరగాల్సింది ఉంది, మీలో ఇంకా వూన్స్ ఉన్నాయని అర్థం. ఈ జర్నీలో పాస్ట్ లైఫ్ది అంటే నీ చిన్నప్పటి నుంచే కాదు వెనకటి జన్మలది వూన్స్ కూడా, గాయాలు కూడా నీకు ఈ జర్నీలో వచ్చి అడ్డుపడతాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎవరినో నువ్వు ఒక గత జన్మలను మీరు ఎవరినో ఒకరిని ప్రేమించారు, చాలా గాఢంగా ప్రేమించారు. ఆ ప్రేమ మీకు దక్కలేదు, మీ మనసుకు గాయం అయింది. ఆ గాయం మీ మనసుకు అట్లనే ఉండిపోయింది. నీ సోల్కి తెలుసు కదా నువ్వు ఎన్ని జన్మలు తీసుకొని వస్తున్నావు, నీకు ఎప్పుడు ఎక్కడ ఏ గాయమైంది నీ సోల్కి తెలుసు. నీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి అవన్నీ. దానికి తెలుసు ఆ బ్లాకేజ్ ఉందని. ఇప్పుడు అక్కడ నీకు అప్పుడు అక్కడైన గాయం ఇప్పుడు నిన్ను నీ డిఎంని డిటాచ్మెంట్ కానివ్వకుండా చేస్తున్నాయి. ఎమోషనల్గా నిన్ను రానివ్వట్లేదు, దూరంగా రానివ్వట్లేదు నీ డిఎం నుంచి. ఇతను లేకపోతే నేను ఎట్లా బ్రతకాలి, ఇతను రాకపోతే నేను ఎట్లా బ్రతకాలి, నా జీవితం ఏమైపోతుంది. ఇప్పుడు నేను వదిలిపెడితే ఒకవేళ నేను సీరియస్గా ఉంటాను అనుకోండి, స్ట్రిక్ట్గా ఉండి నా డిఎం నేను దూరం పెడితే మళ్ళీ వస్తాడో రాడో, నా దిక్కు చూస్తాడో చూడడో, అక్కడ థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీతో అడ్జస్ట్ అయిపోతాడో ఏమో.
లేదు అంటే వేరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడో ఏమో. ఇవన్నీ మీలో ఏం చూపిస్తుంది? ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భయాలు, ఇవన్నీ మీరు హీలింగ్ చేసుకోవాలి. మీలో ఇప్పుడు ఎమోషనల్ వూన్స్ ఉన్నాయి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ ఎమోషనల్ ఫియర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు హీలింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉండబట్టికే మీ డిఎంతో మీరు డిటాచ్మెంట్ కాలేకపోతారు. డిటాచ్మెంట్ కాలేకపోతే ఏమవుతుంది? మీరు మీ డిఎం అంటే చేంజింగ్ చేస్తూనే ఉన్నారు. మీ సెల్ఫ్ లవ్లో ఏడా ఉన్నారు చెప్పరి? సెల్ఫ్ విలువను మీరు కాపాడుకున్నప్పుడే అసలైన సెల్ఫ్ లవ్లో ఉన్నట్టు అర్థం. కెరియర్ మీద చూసుకుంటా, నేను హెల్త్ చేసుకుంటా కాదు, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే అదే నిజమైన సెల్ఫ్ లవ్. అక్కడికి రావాలి అంటే మీరు డిటాచ్ కావాలి అంటే ఇగో మీకు ఇవన్నీ వూన్స్ అన్నీ బయటికి వెళ్ళాలి. ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఈ ఫియర్స్, ఈ ఎమోషనల్ వూన్స్ అవన్నీ వెళ్ళిపోవాలి మీ లోపటి నుంచి. అంటే మీరు హీల్ కావాలి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో లింక్. అందుకే నేను ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్ అని చెప్పింది. ఈ మేజర్గా నేను చెప్పింది ఇన్నర్ వర్క్లా ఇది ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్ ఒక డిఎఫ్కి. ఇది హీలింగ్ చేసుకోక, ఈ బ్లాకేజెస్ ఉండి వాళ్ళకు తెలియక డిఎంని ఇంకా చేంజింగ్ చేస్తూనే ఉన్నారు. ఏండ్లకేండ్లు అయినా అట్లనే ఉండిపోతారు దీంట్లో. ఇంకా ఏమనుకుంటున్నారు, ఈ జర్నీనే ఇంత మాకు రీయూనియన్ అయిపోయింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే టెలిపతిని సోల్ మర్జ్ అనుకుంటున్నారు వాళ్ళు. టెలిపతి డైలీ జరుగుద్ది. డే 1 నుంచి మీకు ఎప్పుడైతే మీరు మీ డిఎంని చూసిరో అప్పటి నుంచి టెలిపతికి అయితేనే ఉంటుంది. కానీ సోల్ మర్జ్ అది లాస్ట్లో వస్తుంది, జర్నీ ఎండింగ్లో వస్తుంది. అది కొంతమందిలో కొద్ది రోజులు ఉంటుంది, కొంతమందిలో 1 నెల 2 నెలలు ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ యువర్ డెస్టినీ. సోల్ మర్జ్ అనేది ఒక్కసారి అవుతుంది, టెలిపతి అనేది డైలీ అవుతుంది. సోల్ మర్జ్కి టెలిపతికి చాలా తేడా ఉంది. దీన్ని సోల్ మర్జ్ అనుకొని మా జర్నీ అయిపోయింది అనుకొని ఒక ఇల్యూషన్లో ఉన్నారు చాలామంది డిఎఫ్లో. యాక్చువల్గా వాళ్ళకు చాలా ఏమున్నాయి, వూన్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు స్టక్ అయిపోయింది ఈ జర్నీలో. ఆ డిఎం అవేకనింగ్ అనేది అక్కడనే ఆగిపోయింది. అందుకే ప్రాపర్గా అవుట్పుట్ అనేది లేదు. ఎట్లొచ్చింది రిజల్ట్ అనేది ఎట్లొచ్చింది? డిఎం అంతత మాత్రమే ఉంటున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్న ఒక డిఎంగా ఉన్నాడంటే లేడు. మీరు అంతవరకే చేసారు, అంత ఇన్న వర్క్ చేసారు, అంతవరకే అతను ఉన్నాడు. చూడండి ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఈ జర్నీ మీద. ఆ వూన్స్, మీలో ఉన్న వూన్స్ని హీలింగ్ చేసుకోలేక ఇట్లా ఉంది. మీరు సైలెంట్ జోన్లోకి రాలేకపోతున్నారు. వచ్చిన తర్వాతనే మీ డిఎం అవేకనింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. అది రావాలంటే మీరు హీల్ కావాలి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సిన విషయాలు. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే టారో రీడింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వీక్ నుంచి చేయాలనుకుంటున్నా. మీ ఎనర్జీతో కనెక్ట్ అయిన మీ పర్సన్ గురించి. ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా అడగండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్.